హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు ఉప్పల్ మెట్రో నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న, అదేవిధంగా వరంగల్ హైవే ఫిర్దాజ్గూడ ఖమ్మం నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో నా వెనక కనపడుతున్న ఇల్లు G+1 హౌజు. మంచి కన్స్ట్రక్షన్తో, మంచి ఎక్సలెంట్ లొకేషన్లో చాలా బాగుంటుంది ఇల్లు. మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇవ్వబడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోనే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఇల్లు గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఉంటుంది కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇల్లు వచ్చేసి మనకు ఫిర్దాజ్గూడలోని లేక్ వ్యూ కాలనీలో ఉంటుంది. ఈ ఫిర్దాజ్గూడ ఏదైతే మీరు ఈ హైవే చూస్తున్నారో, ఈ హైవే వరంగల్ హైవే కానుకున్న ఫిర్దాజ్గూడ ఖమ్మం నుంచి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఫిర్దాజ్గూడ మెయిన్ రోడ్ నుంచి 800 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. అన్ని ఇండ్ల మధ్యలో చాలా బాగుంటుంది. డెడ్ ఎండ్ ఇల్లు కాబట్టి మనకు ఇంటి ముందు కార్ పెట్టుకున్న, పిల్లలు ఆడుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక మనం ఇల్లు విషయానికి వస్తే 131 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చి మనకు 25 ఫీట్ల వైడ్ రోడ్, అది కూడా మనకు సీసీ రోడ్ అయింది. డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలతో చాలా బాగుంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 23.6, లోతు వచ్చేసి 50తో ఉంటుంది. టోటల్ కింద పైన కలిసి వచ్చి 2300 స్క్వేర్ ఫీట్లో. కింద వచ్చేసి మనకు 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షన్, పైన వచ్చేసి 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఇల్లు లోపల ఎలా ఉందో చూద్దాం. ఇల్లు చుట్టుపక్కల మంచి హైలైట్స్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి మనకు నిహాగ్ ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా అరోరా ఇంజనీరింగ్ కాలేజు. ఇవే కాకుండా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్టల్స్ కానీ. ఉప్పల్ మెట్రో అయితే కేవలం మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో, వరంగల్ హైవే 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేసర్ కూడా మనకు కేవలం 5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి లొకేషన్లో చాలా బాగుంటుంది. చూసుకోండి, ఇప్పుడు మనం పార్కింగ్లో ఉన్నాం. విశాలమైన పార్కింగ్, ఈజీగా ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పెట్టే విధంగా మంచి పార్కింగ్ ఇవ్వడమే కాకుండా ఫ్లోరింగ్ వచ్చేసి మంచి తాండ్రు బండలతోని, బ్లాక్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ చూసుకొని మంచి వుడ్ కలర్తోని ఎక్సలెంట్ మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ పోర్షన్ చూస్తున్నారో ఇది 1 BHK పోర్షన్. మనకు నార్త్ ఫేస్లో సింహదారం ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు ఒక బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు చూసుకుంటే ఇది 3000 కెపాసిటీ గల సంప ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇంత పెద్ద సంప అంటే మనకు ఇల్లుకు G+1 ఇల్లు ఉంది కాబట్టి నీళ్ళకు తక్కువబడే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక వాష్ పాయింట్ అండ్ ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మెట్ల కింద మంచి స్థలం ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది. 1 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లోని నార్త్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నారో చూసుకొని మనకు దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ, హార్డ్వేర్ కానీ మంచి క్వాలిటీగా అయితే మెటీరియల్తో వాడడం జరిగింది. ఇప్పుడు చూసుకోండి, మనం హాల్లో ఉన్నాం. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ టైల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి చాలా బాగున్నాయి వైట్ టైల్స్. చూసుకోండి, ఇందులో ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకుని కానీ చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా 2 UPVC విండోలు కూడా పెట్టేయడం జరిగింది. ఇటు నుంచి ఇది వచ్చేసి మన కిచెన్, ఇటు నుంచి సర్వ్ చేసుకునే విధంగా మనకు మంచి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, దీన్ని కూడా మంచి ఒక డోర్ కూడా పెట్టేయడం జరిగింది. మనకు లోపలికి వెళ్ళేటట్టు ఇద్దరు వంట చేసుకునే విధంగా మంచి స్పేషియస్ ఉంది. మంచి ఫ్లోరింగ్తోని, మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని, అన్ని రకాల మంచి టైల్స్తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని ప్రతి ఒక్కటి క్వాలిటీగా అయితే ఇవ్వడం జరిగింది. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా, కిచెను, హాలు, ఇక్కడ వచ్చి మన టీవీ పాయింట్ పెట్టే విధంగా అన్ని రకాల కరెంటు సామాన్లు కూడా పెట్టేయడం జరిగింది. ఇటు ఒక చిన్న సింక్ కూడా పెట్టేయడం జరిగింది. ఇది వచ్చేసి మన కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూంలో మంచి ఫ్లోరింగ్తోని, వెస్టర్న్ కల్చర్తోని అన్ని రకాల మంచి టైల్స్ వాడడం జరిగింది. ఒక 1 BHK పోర్షన్ అని చెప్పాను కదా, చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకుమించి వీళ్ళ ప్లాన్ కూడా బాగుంది కాబట్టి ఇందులో ఈజీగా 6x6 బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని, మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న సరిపడిన సెల్ఫ్లతోని అన్ని రకాలు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు లోరు కూడా పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీగా ఎక్సలెంట్ మంచి ప్లానింగ్తో ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఒక 2 కార్ల పార్కింగు, అదేవిధంగా 1 BHK పోర్షను. ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షన్ చాలా బాగుంటుంది. ఎలా ఉందో చూద్దాం.
మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం చూసుకోండి. మనకు బాల్కనీ ఇంత విశాలంగా ఉందో మంచి గ్రానైట్‌తోని మంచి 6.5 ఫీట్ల బాల్కనీ ఇవ్వడమే కాకుండా చూసుకోండి మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఇది ఈస్ట్ ఫేస్‌లో ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి నార్త్ ఉంటుంది. మెయిన్ గేట్ వచ్చి మనకు వెస్ట్ ఉంటుంది. మనకు పైన మీకు చూడబోతున్న ఇదైతే మనకు ఈస్ట్ ఫేస్‌లో ఉంటుంది సింహద్వారం. దీనికి వాడిన చౌకోట్స్ కానీ, డోర్స్ కానీ మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది. చూసుకోండి దీని చుట్టూ మనకు మంచి టైల్స్ అయితే వాడడం జరిగింది. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి సెట్ బ్యాక్లతోని 100% వాస్తు ప్రకారంగా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే 2 BHK పోర్షన్ చూసుకోండి. విశాలమైన హాల్. ఇది వచ్చేసి మీరు భవిష్యత్తులో ఇది పార్టీషన్ చేసుకుంటే ఇది సిట్అవుట్ ఏరియా అవుతుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x2 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు హాల్. మీకు ముందే చెప్పాను కదా 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి పైన ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకుంటే చాలా బాగుంది. ఇక్కడ మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అన్ని కరెంట్ సాకెట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక నలుగురు కూర్చుండే విధంగా అయితే డైనింగ్ టేబుల్ ఈజీగా పడుతుంది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తో మన కిచెన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. చూసుకోండి అలా ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఎక్సలెన్స్ మంచి ప్లాట్ఫామ్తో చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అన్ని రకాల టైల్స్ విషయంలో చూసుకున్నా కానీ వెంటిలేషన్ పరంగా UPVC విండో చూసుకున్నా కానీ అన్ని చాలా బాగా అన్ని రకాల సరిపడే సెల్ఫ్లతో బాగా వచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నైతే ఒక నుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా మనకు పెట్టేయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా ఇవ్వడం జరిగింది. చూశారు కదా మనకు కిచెన్, పూజ గది, ఇటు డైనింగ్, ఇటు హాలు, సిట్అవుట్ ఏరియా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి వెస్టర్న్ కల్చర్ వాడి అన్ని రకాల మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ తిన్న తర్వాత ఇటు చేతి కడుక్కునే విధంగా ఒక మంచి సింక్ కూడా పెట్టడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ మంచి బాల్కనీ వ్యూ ఉంటుంది. మీరు చూస్తున్నది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి లోపలికి ఎంట్రీ కాగానే మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి బాత్రూమ్ కూడా ఇందులో కూడా మంచి అందమైన మంచి ఫ్లోరింగు మంచి వెస్టర్న్ కల్చర్తో అన్ని రకాల టైల్స్ కూడా బాగా వాడడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ ఉందో. ఈజీగా 6x6 బెడ్ ఈజీగా పడుతుంది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మంచి కలర్ లైట్ కలర్లతోని అన్ని రకాల వెంటిలేషన్ పరంగా మంచి విండోతోని ఫాల్ సీలింగ్తోని భవిష్యత్తులో సరిపడిన సెల్ఫ్లతోని అన్ని రకాల చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ దీనికి పక్క కానుకొని మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంటుంది. చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీనికి వాడిన డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఈజీగా 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ప్లానింగ్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇందులో వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు బయటకు వెళ్ళడానికి ఇంటికు ఫ్రంట్ సైడ్ ఉంటుంది. చూసుకోండి బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఇవ్వడం జరిగిందో. ఈజీగా అలా సాయంత్రం పూట ఒక 4-5 కూర్చునే విధంగా మంచి బాల్కనీ వ్యూ. ఇక్కడ కూడా మంచి అందమైన టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్పర్ వేర్ గ్లాస్తోని మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్తో చాలా బాగుంటుంది. ఇది మనకు ఫ్రంట్ 25 ఫీట్ల రోడ్ వైడ్తో చాలా బాగుంటుంది. చూసారు కదా 2 BHK పోర్షన్ కింద పైన కలిసి మనకు 2300 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉందో చూద్దాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎక్సలెంట్ అన్ని ఇండ్ల మధ్యలో అన్ని చాలా ఎక్సలెంట్ మంచి ప్రైమ్ లొకేషను. మళ్ళొకసారి ప్రైమ్ లొకేషన్ ఎందుకంటున్నానంటే ఏదైతే మీరు ఈ రోడ్ చూస్తున్నారో అది లేక్ వ్యూ కాలనీ రోడ్. ఆ రోడ్డుకు సెకండ్ బిట్లోనే మనం ఉంటాము. ఎక్సలెంట్ మంచి లొకేషన్. ఇల్లు చుట్టూ అన్ని మంచి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు అన్ని రకాల చాలా బాగుంది. ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వర్క్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇల్లు లొకేషన్కు రావాలన్నా ఇల్లు గురించి ఇంకేమన్నా డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. తన ఫోన్ చేసినట్లయితే డాక్యుమెంట్ పరంగా సరే కన్స్ట్రక్షన్ పరంగా సరే చుట్టుపక్కల లొకేషన్ పరంగా సరే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే దీని రేట్ వచ్చేసి మనకి 1,25,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మనకు 80% లోన్ కూడా అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది రిక్వెస్ట్గా కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.